అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. అసలు ఫిజియోథెరపీ ప్రాముఖ్యత ఏమిటి? జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకోకపోతే ఏమవుతుంది? నిజంగా చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. అసలు ఒక వర్గం వాళ్ళైతే జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత చేసుకోవాల్సిన ఫిజియోథెరపీకి భయపడి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు వచ్చిన టెక్నాలజీ తోటి కానీ టెక్నిక్ తోటి కానీ ఫిజియోథెరపీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొంత ఇబ్బందిని ఓర్చుకొని ఫిజియోథెరపీ చేస్తారో వాళ్ళల్లో రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% న్యాచురల్ మూమెంట్, న్యాచురల్ గెయిట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏమిటంటే మనం ఒక 10 మందిలో నడుస్తుంటే కూడా అసలు ఈవిడ ఆపరేషన్ చేయించుకుందా లేదా, ఈయన ఆపరేషన్ చేయించుకున్నాడా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పగలుగుతారనుకోండి, నార్మల్గా వాటి మీద అవగాహన ఎంత ఉన్న వాళ్ళని అని చెప్పడం చాలా కష్టం. మరి చేసుకోకపోతే ఏమవుతుంది? ఏది జాయింట్ రీప్లేస్మెంట్ కాదు, ఫిజియోథెరపీ. యూజువల్గా ఏమవుతుందంటే చర్మాన్ని కట్ చేసేసిన తర్వాత ఆ స్కార్ టిష్యూ అనేది వస్తుంది. తర్వాత లోపల కండరాన్ని కట్ చేసిన తర్వాత, ఎముకల్ని కట్ చేసిన తర్వాత అవి మానే క్రమంలో స్కార్ టిష్యూ అని వస్తుంది, ఫైబ్రస్ టిష్యూ అనేది వస్తుంది అనమాట. అదేమిటంటే ఇనీషియల్గా కొన్ని రోజులు ఆ కండరానికి, ఆ టిష్యూకి సాగే గుణం ఉంటుంది, తర్వాత సాగే గుణం కోల్పోతుంది. సింపుల్గా అర్థమయ్యేటట్టు చూడండి. ఎవరికైనా దురదృష్టవశాత్తు ఒక సైడ్ కాలిపోయింది అనుకోండి, కాలిపోయిన తర్వాత మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దాని మీద స్కార్ టిష్యూ వస్తుంది. మీరు ఇటు సైడ్ బుగ్గను లాగి చూడండి, న్యాచురల్గా మనం పుట్టుకతోటి వచ్చిన దానికి సాగే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది, దీనికి సాగే గుణం చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ కొత్త టిష్యూ ఎప్పుడైతే వస్తుందో, మనం కట్ చేసిన తర్వాత మాన్పడానికి వచ్చిన టిష్యూ అయితే ఎప్పుడు ఉంటుందో దానికి సాగే గుణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఆ సాగే గుణం చాలా తక్కువగా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని మనకు కావాల్సిన స్టేజ్కి పెంచుకోవాలి. లేకపోతే అది గట్టి పడిపోయిన తర్వాత మోకాలు మూమెంటు, ఆ కండకు సాగే గుణం లేకపోవడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంది. అసలు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయకుండా ఉంటే అసలు పేషెంట్ అనేవాడు కంప్లైంటే చేయడు నొప్పి గురించి. కానీ నొప్పిని తట్టుకొని ఎప్పుడైతే మనం ఫిజియోథెరపీ చేస్తామో ఆ ఫైబ్రస్ టిష్యూ సాగిపోయేసి, జాయింట్ లూజ్ అయిపోయేసి పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, 7వ నెంబరు చెప్పు వేసుకునే వ్యక్తి అయినా కానీ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఆ చెప్పు టైట్గానే ఉంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత చెప్పు అనేది లూజ్ అయిపోయి మనకు కావలసినంతగా సాగిపోతుంది. ఆ సాగిపోవడాన్ని గురించి చెప్పు కరుస్తుందేమో అని భయపడి, ఒకప్పుడు పాతకాలం దాని గురించి చెప్తున్నాను, చెప్పు వేసుకోకుండా నెల రోజులు అట్లా పెట్టినా, 2 నెలలు అట్లా పెట్టినా ఆ చెప్పు అనేది సాగదు. ఇప్పుడైతే కస్టమ్ మేడ్ థింగ్స్ వచ్చేసేసాయి. 7వ నెంబర్ కాదు, 7.25 నెంబర్ కావాలంటే కూడా తయారు చేసుకోవచ్చు. బట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. ఫిజియోథెరపీ చేసుకోకపోతే ప్రాణాంతకం ఏమేమి కాదు, కానీ జాయింట్ అనేది పూర్తి మూమెంట్ రాదు, స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఉంది. దాని గురించిన పూర్తి అవగాహన తెలుసుకొని ఒక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో మనం స్టార్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల వచ్చిన ఆనందాన్ని కూడా మీరు కోల్పోతారు. ఇక్కడ నొప్పికి భయపడి ఎవరెవరైతే జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి ఆలోచన చేస్తున్నారో, మేమేం చేస్తున్నాం అంటే మా హాస్పిటల్లో మజిల్ స్పేరింగ్ టెక్నిక్ తోటి ఆపరేషన్ చేస్తున్నాం. స్పేర్ చేయడం అంటే ఏమిటి? దాన్ని ముట్టుకోకుండా ఉండడం. నువ్వు తప్పు చేసావు, నిన్ను స్పేర్ చేస్తున్నాను అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని. అట్లా జాయింట్ రీప్లేస్మెంట్లో కండరాన్ని కట్ చేయకుండా దాని ఆరిజిన్ వరకు వెళ్ళి పక్కకు జరిపేసి ఆపరేషన్ చేసేసి మళ్ళీ కండరాన్ని దాని ప్లేస్లో పెడితే మజిల్ ఇంటాక్ట్గా ఉంటుంది, అన్ఇంజ్యూర్డ్గా ఉంటుంది టెండాన్. ఎప్పుడైతే టెండాన్ అన్ఇంజ్యూర్డ్గా ఉంటుందో మనకి ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్కి బాగా సహకరిస్తుంది, నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. దెబ్బతిన్న కండరం ఎక్కువ నొప్పి చేస్తుంది, దెబ్బ తినని కండరము తక్కువ నొప్పి చేస్తుంది. రాదర్ నొప్పి లేకుండా కూడా చేయవచ్చు అనమాట. ఎందుకంటే నొప్పి అనేది ఆ థ్రెషోల్డ్ లెవెల్స్ శరీరం తట్టుకునే దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొంతమంది చిన్న దెబ్బకు కూడా ఎక్కువగా చేస్తారు, కొంతమంది పెద్ద దెబ్బకు కూడా ఏం పట్టించుకున్నట్టుగానే ఉంటారు. అది శరీరతత్వం. అది పక్కకి పెట్టేస్తే కండరాన్ని కట్ చేయకుండా ఆపరేషన్ చేయడంతో ఏమవుతుందంటే ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
అవుతుంది. ఆపరేషన్ తర్వాత మూమెంట్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. బెడ్ రెస్ట్ అనేది లేకుండా మీరు నెక్స్ట్ డే నుంచే లేచి కుర్చీలో కూర్చొని లేవడము, బాత్రూమ్కి వెళ్ళడము, రావడము, మెట్లు ఎక్కడం, దిగడం ఇవన్నీ కూడా చేయవచ్చు అనమాట ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ తోటి. మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్తో చేస్తే కన్వెన్షనల్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకన్నా కానీ త్వరగా మనకి దైనందిన జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. నొప్పి చాలా తక్కువగా ఉంది. ఇది సైంటిఫిక్గా కూడా తేలింది. మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఆల్రెడీ సైంటిఫిక్గా చేసి మంచి రిజల్ట్ ఇచ్చిన టెక్నిక్నే మనం అడాప్ట్ చేసుకొని పేషెంట్లకు చేస్తున్నాం. ఎవ్రీ పేషెంట్ ఈజ్ హ్యాపీ. క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్. నమస్తే.